ఇది పాల్గొన మాసం. మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాము. పాల్గొన మాసము అంటే మనకు పౌర్ణమి, ఉత్తర పల్గుని, పూర్వ పల్గుని నక్షత్రం ఉన్నప్పుడు దాన్ని పాల్గొన మాసం అంటాం. దీని ఉత్తర పల్గుని నక్షత్రము అనేది చాలా పవిత్రమైనది. మనం మొన్ననే చెప్పుకున్నాం కదా, లక్ష్మీ జయంతి జరిగింది పంచమి రోజు పాల్గొన మాసంలో. అదేవిధంగా అంటే క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది పంచమి రోజు. అదేవిధంగా శ్రీరంగనాయకి కూడా ఉత్తర పల్గుని నక్షత్రం పౌర్ణమి రోజు అవతరించింది. మరి ఇంకా ఉత్తర పల్గుని నక్షత్రం అనేది లక్ష్మీ అమ్మవారు యొక్క జన్మ నక్షత్రం. కాబట్టి ఈ ఉత్తర పల్గుని నక్షత్రయుక్తమైన పౌర్ణమి రోజు ఈ అమ్మవారు మనకు వరం ఇచ్చింది. ఏం వరం ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది, ఆ వరం ఏంటి అనేది తెలుసుకోవాలని మీకు ఆశగా ఉందా లేదా? లక్ష్మీ అమ్మవారు వరం ఇస్తే ఏమి ఇస్తుందండి మనకు? లక్ష్మీదేవి. కాబట్టి మంచిగా ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాము. ఏం చేయాలి, ఎలా ఆ వరాన్ని మనం పొందవచ్చు అన్నీ కూడా తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి ఈ పాల్గొన మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, అన్నీ తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు పౌర్ణమి రాబోతుంది. మనకు హోలీ పండగ అనే తెలుసు, కానీ అంతకైనా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఉత్తర పల్గుని నక్షత్రంలో మనకు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి దీన్ని పాల్గొన మాసం అంటాము. ఈ ఉత్తర పల్గుని నక్షత్రం అనేది అమ్మవారి నక్షత్రం, అంటే లక్ష్మీ అమ్మవారి నక్షత్రం. దీనికి సంబంధించి మనకు పురాణ ఇతిహాసాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పల్గుని నక్షత్రేణ యుక్త పౌర్ణమాసి పాల్గుని సా స్మిన్నిత పాల్గుణ. అంటే ఈ మాసంలో ఉత్తర పల్గుని నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల మాసం అయితే దీన్ని పాల్గొన మాసము అంటున్నాము అని చెప్తూ ఉన్నారు. మరి ఈ మాసంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అయితే ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం ఎక్కడుంది? తిరుమల తిరుపతిలో ఉంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉత్తర భాగంలో శ్రీ వెంకటాచలంలో అతిశక్తివంతమైన పల్గుని పుణ్యతీర్థము అనేది ఉన్నది. అక్కడ చాలా తీర్థాలు ఉంటాయి కదా ఆ కొండ మీద. మనం ఈ తీర్థాల గురించి కూడా చెప్పుకున్నాం. అలాగే అక్కడ ఒకటి ఉత్తర భాగంలో ఉత్తర దిక్కు కుబేరుడు ఉంటాడు, అంటే లక్ష్మీదేవి కూడా అటే. కాబట్టి అక్కడ ఉత్తర పల్గుని తీర్థము అనే ఒక పుణ్యతీర్థం ఉందట. దాని వైభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు అంటే ఇది పాల్గొన మాసం కాబట్టి. ఉత్తర పల్గుని నక్షత్రంతో కూడిన పాల్గొన పూర్ణిమలో నియమపూర్వకంగా ఈ తీర్థ స్నానం చేస్తే గనుక వారి గృహాలందు పరమ ప్రీతురాలై లక్ష్మీదేవి సర్వ కోరికలను నెరవేరుస్తూ నివసిస్తూ ఉంటుందట. ఎల్లప్పుడూ ఉంటుందట అక్కడనే. ఈ పల్గుని తీర్థంలో ఎవరైతే పౌర్ణమి రోజు స్నానం చేస్తారో ఆ అమ్మవారు వాళ్ళ ఇంట్లోనే ఉంటుందట, ప్రీతికరంగా, ఇంకా చాలా సంతోషంగా. చూడండి, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు నచ్చి వచ్చిందనుకోండి చాలా కాలం ఉండాలనుకుంటారు. లేకుంటే ఏదో పని ఉంది అని వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటారు. అయితే ఈ తీర్థంలో స్నానం చేసినందువల్ల మన పాపాలన్నీ తొలగిపోయి మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి మరి ఎందుకు ఇంత పుణ్యతీర్థమైందో దీనికి సంబంధించిన కథ ఉంది. దాన్ని కూడా భక్తి శ్రద్ధలతో వినండి. చక్కగా లక్ష్మీ అమ్మవారికి
ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించుకోండి. మొత్తము విన్న తర్వాత అప్పుడు మనకు ఈ కథ విన్న పుణ్యం కలుగుతుంది, దాంతో సంపదలు కలుగుతాయి. అయితే పూర్వము ఒకసారి బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు, సనక సనందనాదులు, మునులు, వశిష్ఠాది మహర్షులు అందరూ కూడా వైకుంఠంను వీడి ఎందుకు ఇక్కడ ఈ వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఆ విష్ణుమూర్తి ఉన్నాడు కదా, అందుకని అతి ప్రీతితోని వెంకటాచలానికి వచ్చిండ్రట వీళ్ళందరూ కూడా. ఆ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా దర్శించుకున్నారు. ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం వైభవోపేతంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ మహోత్సవ వైభవాన్ని దర్శించారట వీళ్ళందరూ. బ్రహ్మరుద్రాది దేవతలు అందరూ, మహర్షులు కూడా. అయితే ఈ వెంకటాచలానికి వచ్చి శ్రీస్వామి వారి ఉత్సవాలు దర్శించి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అయిన తర్వాత శ్రీవారి దగ్గర సెలవు తీసుకొని బ్రహ్మనేమో హంసవాహనం మీద సత్యలోకానికి వెళ్ళిండట. దేవేంద్రుడేమో విమానాన్ని ఎక్కి పుష్పక విమానము అమరావతికి వెళ్ళిపోయిందట. మరి పార్వతీపతి ప్రమదగణ పరివృతుడై వెంకటాచలానికి ప్రదక్షిణ చేసిండట. చేసి ఆ వెంకటాద్రికి ఆగ్నేయ భాగంలో ఒకటి లోతైన ప్రదేశం ఉందన్నమాట, లోయలాగా అధ ప్రదేశము. అక్కడ కాపిల సరస్తీరము అంటారు దాన్ని. అది పరమశివుడికి బాగా నచ్చిందట. ఎందుకంటే ఎప్పుడు పరమశివుడు హిమాలయాల మీద అలా అంటే ప్రశాంతంగా ఉన్న చోట కూర్చుని రామనామ జపం చేసుకుంటాడు. కాబట్టి ఆయనకి ఈ ప్రదేశము నచ్చిందట, వాసయోగ్యంగా ఉంది అని. అప్పుడు అలా నిశ్చయించుకొని ఆ రజతాచలానికి వెళ్ళిండట. వెళ్ళి అక్కడ సనక సనందనాది యోగవర్యులు కూడా ఏం చేసిండ్రు, అలా వెళ్తూ 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 పాప వినాశన తీరంలో ఆ అడవిలోంచి వెళ్తూ ఉంటే ఇవన్నీ తీర్థాలు కనిపిస్తాయి. అంత అడవే కదండి, శేషాచలం అడవులు. వాళ్ళేమో కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి పాప వినాశనం కనిపించిందట అడవిలో. వాళ్ళు అతి ప్రీతి కలవారై అక్కడ నివాసం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్నారట. ఈ పరమశివుడేమో ఈ కపిల తీర్థం మనకు తెలుసు కదా, కపిల తీర్థం చాలామంది చూసే ఉంటారు. దాన్నే కాపిల సరస్తీరము అంటారు. అది లోపల ఉండేదన్నమాట ముందు. అక్కడ పరమశివుడు తపస్సు చేసుకుంటున్నాడు. అట్లనే వీళ్ళు సప్త ఋషులేమో అక్కడికి ఉత్తర పూర్వంలో ఉన్న ఫల్గుని తీర్థానికి వెళ్ళిండ్రట. ఆ తీరానికి వెళ్ళి అక్కడ ఆశ్రమాలను ఏర్పరచుకొని నివసిస్తూ చక్కగా ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఆ తీరంలోని ఆశ్రమాలలో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నారట ఈ సప్త ఋషులు. అయితే అప్పుడు సప్త ఋషులలో వశిష్ఠ మహర్షి, ఈ అరుంధతీదేవి కూడా ఉంది కదా, ఆమె కూడా ఆ తీర్థంలో స్నానం చేసి రోజు తపస్సు చేసుకుంటూ ఉండేదట. అయితే ఆమె తపస్సుకు సంతోషపడిందట జగన్మాత లక్ష్మీదేవి. ఈ పాల్గొన పూర్ణిమ రోజు ఆ తీర్థతీరంలో ప్రత్యక్షమైంది అరుంధతీదేవికి. ఆమె రోజు ఆ ఫల్గుణ తీర్థంలో స్నానం చేస్తూ తపస్సు చేస్తుంది కదా. అయితే ఈ పాల్గొన మాసము పౌర్ణమి, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఫల్గుణ తీరంలో అరుంధతీదేవి తపస్సు చేస్తుంటే ఆమెకు ప్రత్యక్షమైందనమాట.
ప్రత్యక్షమయ్యి, ఇంకా అమ్మవారు ప్రత్యక్షం అవడం అంటే ఇంకేంటండి చెప్పండి. ఆమెకు ఇష్టమైన వరములు ఇచ్చిందట. నువ్వు ఏది కోరుకుంటే అది వరం ఇస్తాను, నువ్వు భక్తిగా నన్ను జపించినవు కాబట్టి అని చెప్పిందట. అని చెప్పి అమ్మ సంతోషంతో ఏం వరం ఇచ్చిందట అంటే, ఈ తీర్థంలో ఉత్తర పాల్గొని నక్షత్రంతో కూడిన పాల్గొన పూర్ణిమ దినంలో ఎవరైతే ఏ మానవులైతే స్నానం చేస్తారో వారి గృహములందు నేను వారి కోరికలు తీరుస్తూ చక్కగా నివసిస్తాను అని వరం ఇచ్చిందట. అరుంధతీదేవి తపస్సు చేయడం వల్ల మానవులందరికీ లక్ష్మీదేవి స్వయంగా ప్రత్యక్షమై వరం ఇచ్చింది. ఏమని? ఆ పాల్గొని తీర్థంలో ఎవరైతే ఈ పాల్గొన మాసము పౌర్ణమి రోజు పాల్గొని నక్షత్రం, ఉత్తర పాల్గొని నక్షత్రంలో పాల్గొని తీర్థంలో స్నానం ఎవరు చేస్తారో వాళ్లకు ఆ లక్ష్మీ ప్రసన్నమై వాళ్ళ ఇంట్లోనే నివసించి వారి కోరికలను నెరవేరుస్తాను అని. చూడండి ఎంత గొప్ప వరం అండి, ఎంత సులభంగా మనం సంపాదించుకోవచ్చు. మరి ఇప్పుడు మనం అందరము ఆ అమ్మకు నమస్కరించుకోవాలి, అరుంధతీదేవికి, ఆ మహర్షులకు. అక్కడ తపస్సు చేయడం వల్లనే కదా ఆ శక్తి కలిగింది. ఇప్పుడు ఆ అరుంధతీదేవి అక్కడ తపస్సు చేయడం వల్లనే కదా ఆ లక్ష్మీ అమ్మవారు అవతరించింది, అక్కడ ప్రత్యక్షమైంది. మళ్ళీ మన కోసము ఒక వరాన్ని కూడా ఇచ్చింది. కాబట్టి మనం అందరం ఎలాగండి, అయ్యో ఇంత మంచి విషయం ఇప్పుడు చెప్పిండ్రు, మనం అక్కడికి వెళ్ళలేము, స్నానం చేయలేము, ఎలాగా అని మనము బాధపడే అవసరం లేదు. మనకు కోరిక ఉండి తెలుసుకోవడం వల్ల, దాన్ని స్మరించుకోవడం వల్ల మనకు చెప్తారు కార్తీక మాసంలో మాఘమాసంలో గంగా స్నానం చేయాలి మంచిది అని. మళ్ళీ ఏం చెప్తారండి పురాణాలు? మనకు మానవులకు ఎన్నో కష్టాలు ఉంటాయి తెలుసు, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టే వాళ్ళు ఏం చెప్తారు, ఇంట్లో ఉన్న నీళ్ళనే గంగే 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 అని 3 సార్లు రాకి, గంగే చేవ యమునే చేవ నర్మదా సింధు కావేరి అని చదువుకుని ఆ నీళ్ళని స్నానం చేసినట్టయితే గంగా తీర్థం స్నానం చేసినట్టు ఆ పుణ్యఫలాన్ని పొందుతారు అని. అదేవిధంగా మనం ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసేటప్పుడు ఆ పాల్గొని తీర్థాన్ని, ఈ కథను స్మరించుకొని ఆ అరుంధతి సప్త ఋషులను అందరినీ తలుచుకొని మన ఇంట్లో ఉన్న నీళ్లను ముట్టుకోవడం వల్ల మనము ఆ పాల్గొని తీర్థంలో స్నానం చేసిన వారం అవుతాము. అదేవిధంగా ఆ రోజు చక్కగా లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతోని పూజించుకొని లక్ష్మీనారాయణులకు లక్ష్మీనారాయణ హృదయాన్ని పఠించి పాలతో చేసిన పాయసాన్ని నివేదించి చక్కగా ఇంట్లో పెద్దవాళ్లకు అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి మనము వాళ్ళ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నట్టయితే చక్కగా ఆ అమ్మ మనను కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అందరూ ఈ కథ వినండి, చక్కగా మీరు ఇతరులకు, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మనం ఏ లక్ష్మీదేవి కథ చూసినా కూడా ఏముంటుందండి, అందరినీ పిలిచి చేయడము సంతోషంగా, అది అమ్మకి ఇష్టం. మనకే కావాలి, నాకే కావాలనే స్వార్థం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి కళకళలాడాలంటే ఇంట్లో ఎప్పటికీ బంధుమిత్రులు వస్తూ వెళ్ళాలి, అందరికీ మనము అన్నీ పంచుతూ ఉండాలి. మన ఆనందాన్ని పంచాలి, మన డబ్బును పంచాలి, మనం తినే ఆహారం పంచాలి, అందరినీ సంతోషపెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కాబట్టి చక్కగా అందరికీ షేర్ చేయండి. ఓం మహాలక్ష్మి అయిన మహా అనే నామాన్ని తప్పకుండా
లైక్ చేయండి, కామెంట్లో రాయండి. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకండి. అయ్యో ఈమె చెప్పింది కదా, ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళకి నేను లైక్ చేసి వీళ్ళకి గొప్ప అయిపోతారు, మనం కామెంట్లు రాస్తే వీళ్ళకేమో డబ్బులు వస్తాయేమో అనుకొని వెనక్కి పోకండి. మీరు రాయడం వల్ల మీ డబ్బులు పోవు, మీరు రాయడం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. లైక్ చేయండి, కామెంట్లో ఓం మహాలక్ష్మి అయిన మహాని రాయండి. మరి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి విషయాలను మీకు వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి మరి ఉత్తర ఫల్గుణి నక్షత్రం యొక్క గొప్పతనము, ఫల్గుణి తీర్థం యొక్క గొప్పతనం. ఇప్పుడే కాకుండా మీరు ఎప్పుడు వెళ్ళినా తిరుపతికి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ బంధువులు ఎవరైనా వెళ్ళినా వాళ్ళకు కూడా తెలియజేయండి. ఆ ఫల్గుణి తీర్థం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించమనండి. లేదు మనకు అది అందుబాటులో లేనట్టయితే ఎక్కడైతే మనము కపిల తీర్థంలో కానీ పాపనాశనంలో కానీ స్నానం చేస్తూ ఆ ఫల్గుణి తీర్థాన్ని స్మరించినా కూడా మనకు ఆ ఫలితం అనేది పొందుతాము. కాబట్టి అందరికీ షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.